హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది పచ్చిమిర్చితో. ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా గోంగూర కట్టలు నేను 3 తీసుకున్నానండి. తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఒలిసేసుకుని. అందులో వేస్ట్ పోగా 2.5 కట్టలైతే వచ్చింది గోంగూర. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. చాలామంది ఎండుమిర్చితో కూడా చేస్తారు. కానీ పచ్చిమిర్చితో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఎండుమిరగాయల పచ్చడి కన్నా ఇది చాలా బాగుంటది. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి మీరు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి దోరగా వేపుకోవాలి. ఎండుమిర్చి కన్నా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఎప్పుడు పచ్చిమిర్చి చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో ఒకసారి లేట్ అవుతుంది ఏమీ అనుకోవద్దండి. పచ్చిమిర్చి తీసేసింది వీడియో కొంచెం మిస్ అయిందండి, ఏమనుకోవద్దు. పచ్చిమిర్చి వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఆయిల్లోకే గోంగూర పెట్టేసుకున్నానండి. గోంగూర వేసేసుకొని కాసేపు గరిటతో తిప్పేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకు నోరు బాగున్నప్పుడు తిన్నామనుకోండి నోటికి నాలుకకి చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గాక ఇంకా మూత తీసేసి వేపుకుందామండి. దాంట్లో వాటర్ ఇంకిపోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. మరీ అడగంటే దాకా వేపకూడదు, చేదొస్తుంది గోంగూర. ఎక్కువ వేపకూడదు. ఎక్కువ ఉడకపెట్టామంటే కంపల్సరీ చేదొస్తుంది. అలా చేయకండి. వాటర్ ఇంకిపోతే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. చల్లారి పెట్టేసుకుందాము. నేను ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టాక పచ్చడి చేస్తున్నానండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీలోకి. రోలు ఉంటే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీలో చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అలాగే తగినంత గల్లులుప్పు వేసుకుందాం. ఇవన్నీ కలిపి కచ్చాబచ్చాగా పట్టుకోవాలండి. మిక్సీ మెత్తగా పట్టకూడదు. ఇదిగోండి కచ్చాబచ్చాగా పట్టుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం చల్లారి పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం. ఈ వీడియో నేనే తీసుకున్నానండి. సరిగ్గా రాకపోతే ఏమి అనుకోకండి కనిపించకపోతే. అలాగే ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు ఉల్లిపాయని కోసుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలుగా. దీన్ని మరీ మెత్తగా కాకుండా 1, 2 సార్లు అలా తిప్పేసి తీసేసేయాలండి. ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు. మన ఉల్లిపాయ కూడా మరీ స్మాష్ అవ్వకూడదు అనమాట. ఉల్లిపాయలు కూడా అలా కనిపించాలి. అప్పుడు బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. మీకు తాలింపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇలా తింటే ఇంకా బాగుంటుంది తాలింపు పెట్టుకోకపోయినా. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. మొత్తం కలిపేయాలని ఉంది కానీ మంట వస్తుందేమోనని కొంచెం లైట్గా కలుపుతున్నాను. కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కాబట్టి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. ఆ ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుందండి. అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుందన్నమాట పచ్చడి. మీకు కూడా పెట్టేయాలని ఉంది నాకు, కానీ కుదరదు కదా. చాలా చాలా బాగుందండి టేస్టు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.